all times. ఎల్లప్పుడూను ఆయన యందు నమ్మిక ఉంచాలి. And when you trust in the Lord, ప్రభువునందు మనం నమ్మిక ఉంచినప్పుడు what happens in your life? మన జీవితంలో ఏం జరుగుతుంది? The fear goes away. భయం అనేది తొలగిపోతుంది. Today the biggest problem in the life of even a believer is fear about our life. ఈ దినాల్లో ఒక విశ్వాసి యొక్క జీవితం కూడా ప్రతి ప్రాముఖ్యమైన సమస్య ఏంటంటే భయము. We fear about many things in this world. అనేక సంగతుల గురించి మనం భయపడుతూ ఉంటాం. So when we trust the Lord, when we seek the Lord, He delivers us from all fears. ప్రభువును మనం నమ్మి ఆయనను వెతికినప్పుడు సమస్తమైన భయం నుంచి ఆయన మనకు విడిపిస్తాడు. At what time we trust the Lord, that time immediately the fear will go away. ఏ సమయమందు ప్రభువు యందు మనం నమ్మిక ఉంచుతామో ఆ సమయంలో వెంటనే భయం తొలగిపోతుంది. Psalm 56 and verse 3. 56వ కీర్తన 3వ వచనంలో, What time I am afraid, I will trust in thee. నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. So if you trust the Lord, fear will go away. ప్రభువుని గనుక మనం నమ్మిక ఉంచితే భయం తొలగిపోతుంది. Fear comes to you. భయం నీ ఎదురుకు వస్తుంది. Everybody has got some fear or other. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక భయం ఉంటుంది. Fear is required or not? భయం అవసరమా లేదా? Exam భయం లేదంటే you will not study. ఎగ్జామ్ భయం లేకపోతే మనం ఏమాత్రం చదవం. So we should have some fear. అంచేతన ఏదో ఒక భయం ఉండాలి. And if you look at a snake, it Palm. should give fear to you. పామును చూడగానే నీకు భయం కలగాలి. If fear is not there, you will go and play with that and you will be getting killed. భయం లేకపోతే దాంతో వెళ్ళి ఆడుకుంటే అది కాటు వేస్తుంది చనిపోతాం. So fear, భయం is required. కనుక ఈ భయం అనేది అవసరమే. But in a life of a believer, అయితే విశ్వాస జీవితంలో many things we fear. అనేక విషయాల కొరకు భయపడుతుంటాం. Fear about the present, fear about the future. ప్రస్తుతం గురించి భవిష్యత్తు గురించి భయపడుతుంటాం. But we should not have that fear. అయితే భయం ఉండవద్దు. If we have that fear, that means we are not trusting the Lord. ఆ భయం గనుక ఉంటే మనం ప్రభువుని నమ్మకం ఉంచట్లేదని So అర్థం. in Hebrews chapter 12 verse 1 and 2, హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం we have మొదటి 2 to వచనాల్లో, have the run of faith. మనము విశ్వాస పరుగు పందెంలో పరిగెత్తాలి. That is the race of faith. ఇది విశ్వాసపు పరుగు పందెము. Looking at Jesus. యేసు ప్రభువారి వైపు చూస్తూ, He is the author and finisher of our faith. మన విశ్వాసానికి ఆయనే ఆరంభించినటువంటి వాడు, With that faith, we కొనసాగించేవాడు. should travel in this world. ఆ విశ్వాసంతో ఈ లోకంలో ప్రయాణించాలి. We should go forward in our life. మన జీవితంలో ముందుకు సాగాలి. We should not get distracted. ఏ మాత్రం కూడా కలత చెందవద్దు. We should not stop. మనం అక్కడ ఆగిపోవద్దు. We should not falter. కింద పడిపోవద్దు. We should go forward. ముందుకు సాగి వెళ్ళాలి. And also in Mark's Gospel chapter 4 and verse 30, 40 we read. మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వచనం చదువుతాము. Disciples were traveling in the ship. శిష్యులందరూ కూడా ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నారు. Jesus was there. యేసు ప్రభువారు ఉన్నారు. So they have fear. వాళ్ళకి భయం ఉండింది. They said, Lord, Master, don't you care? We are going to perish now. యజమానుడా, మేమందరం నశించిపోతున్నాము, మా విషయమే చింత లేదా? So the Lord brought calm in the storm. ప్రభు ఆ యొక్క గాలి సముద్రం అంతటిని కూడా ఆపివేశాడు. But he asked them, why are you so fearful? వారు మీరు ఎందుకు భయపడుచున్నారు అని ప్రభు అడిగాడు వారిని. Why did you fear? I am there, no. నేను ఉన్నాను కదా, మీరు ఎందుకు భయపడ్డానని I అడిగాడు. will keep the things under control. I am there. నేను పరిస్థితులన్నిటిని కూడా అదుపులో ఉంచుతాను So కదా. today you may have many fears in your family, in your professional life, in your studies, or some problem or other. ఈ దినాన మీ యొక్క కుటుంబ జీవితంలో కావచ్చు, పని చేసే స్థలంలో, చదువులో అనేకమైనటువంటి భయాలు మీరు కలిగి ఉండవచ్చు. The Lord does not want you to remain in fear. ప్రభు ఆ భయంలో ఉండాలని ఆశించట్లేదు. That displeases him. అది ఆయన సంతోష పెట్టదు. So what pleases him? అయితే ఏది సంతోష పెడుతుంది? Faith only. విశ్వాసమే. So trust in the Lord. ప్రభువునందు నమ్మిక And with ఉంచాలి. that trust, you should take some steps in your life. ఈ యొక్క నమ్మికతో కొన్ని మెట్లు మనం ఎక్కాలి. You should take some decisions in your life. కొన్ని తీర్మానాలు మన జీవితంలో తీసుకోవాలి. When I was after my graduation, I was trying for a job. నా గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం కొరకే నేను So వెతుకుతున్నప్పుడు I was going for many interviews. అనేకమైన ఇంటర్వ్యూస్ కొరకు నేను I used వెళ్తున్నాను. to go to some people for help also. కొంతమంది ప్రజల యొద్దకు సహాయం కొరకు కూడా Many వెళ్ళేవాడిని. times I am disappointed. అనేక పర్యాలు నేను నాకు ఆ విధంగా రాలేదు. So one day I was supposed to go on Monday to my uncle to try to get help some about my job. ఒకసారి నా ఉద్యోగం కొరకే సహాయం కొరకే మా అంకుల్ యొద్దకు సోమవారం దినాన్ని వెళ్ళాల్సి వచ్చింది. So but that Sunday, అయితే ఆ ఆదివారము one person was giving a message. ఒక వ్యక్తి వర్తమానం ఇస్తున్నాడు. That person will when he gives a message, he will take all the verses from Genesis to Revelation. ఆ వ్యక్తి వర్తమానం చెప్పినప్పుడు ఆది కాండం నుంచి ప్రకటన వరకు అన్ని వచనాలు చెప్తుంటాడు. ఏమి సబ్జెక్ట్ అంటే తెలియదు. సబ్జెక్ట్ ఏంటో తెలియదు, అర్థం కాదు. We will not understand. అంశం కూడా అర్థం కాదు. But when I come to the house of God, అయితే దేవుని మందిరానికి వచ్చినప్పుడు whoever preaches, ఎవరు బోధించినప్పటికీ I sincerely look to the Lord to speak to me. యథార్థంగా ప్రభువా నాతో మాట్లాడనే ప్రార్థన That చేసుకుంటాను. is how we have to come. ఆ విధంగా మనం రావాలి దేవుని. Asking the Lord, tell me what I should do. ప్రభువా నేను ఏం చేయాలో నాకు చెప్పుమా అని So చెప్పి Monday ప్రభుని I అడిగాను. have to go to another place. I am going to travel. ఒక దినాన నేను ప్రయాణం చేసి వెళ్ళాలి ఒక స్థలానికి. సోమవారం దినాన నేను ప్రయాణం చేసి వెళ్ళాలి. On Sunday, అయితే ఆదివారము the Lord spoke to me. ప్రభు నాతో మాట్లాడాడు. What is that he spoke to me? ఆయన నాతో ఏం మాట్లాడాడు? He read that preacher read this verse, Psalm 118.
ఆ బోధకుడు 118వ కీర్తన చదివాడు. And verse 18 he read. 18వ వచనం It is చదివాడు. better to trust in the Lord than to put confidence in man. మనుషులందు నమ్మిక ఉంచుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని So చెప్పాడు. I told my father, నా తండ్రితో I'm చెప్పాను, not going to that place, ఆ స్థలానికి నేను వెళ్ళట్లేదు, seeking some help from man. ఆ మనుషు నుంచి సహాయం కోరట్లేదు. Because the Lord is should be my trust. నేను చేతనే దేవుడే నా యొక్క నమ్మిక అయి I ఉండాలి. should blindly trusted the Lord. గ్రుడ్డిగా దేవుని నమ్మినాను. So in his own time, I got a right job. ఆయన సొంత సమయంలో సరైన ఉద్యోగం నాకు దేవుడు I'm ఇచ్చాడు. in that job till now, 42 years over. అదే ఉద్యోగంలో 42 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నేను అక్కడ పనిచేస్తున్నాను. God leads you by his words. He gives you the confidence so that you can trust in him. కనుక దేవుని స్వరం ద్వారా, దేవుని మాటల ద్వారా మనకు నడిపింపిస్తాడు ఆయనే. So trusting the Lord is faith. ప్రభువునందు నమ్మిక ఉంచితే విశ్వాసము. You should not have fear, but you should have faith. నీకు భయం ఉండదు కానీ విశ్వాసం ఉండాలి. And fear removes the faith. భయం అనేది విశ్వాసాన్ని తొలగిస్తుంది. And faith pleases the Lord. ఆయన విశ్వాసం అయితే దేవుని I సంతోషపెడుతుంది. told you that faith is not only trusting God. చూడండి, విశ్వాసం అంటే కేవలం ప్రభువును నమ్మడం మాత్రమే There are కాదు. 3 things which I have learned in my life. నా జీవితంలో 3 సంగతులు నేను నేర్చుకున్నాను. Faith is something which accept whatever God does in our lives. విశ్వాసం అంటే ప్రభువు నా జీవితంలో ఏదైతే చేస్తాడో దాన్ని అంగీకరించుట. Accepting. అంగీకరించుట. If I don't accept, నేను అంగీకరించకపోతే I will question God. నేను ప్రభువుని ప్రశ్నిస్తాను. Lord, why did you do like ప్రభా this? ఎందుకు ఈ విధంగా Why చేశావు? you didn't hear my prayer? ఎందుకు నా ప్రార్థన వినలేదు? But if I accept, నేను ఒకవేళ అంగీకరిస్తే some failures may happen, కొన్ని పొరపాట్లు some జరగవచ్చు, disappointments may happen, కొన్ని నిరుత్సాహాలు రావచ్చు, some problems may come. సమస్యలు రావచ్చు. But all that we should accept in our life. అయితే వీటన్నిటిని కూడా మనం అంగీకరించాలి. I told, I don't know whether you have heard, some years ago, when was that COVID? No, 2020? So in the first wave, I got COVID. ఫస్ట్ వేవ్ లో కోవిడ్ టైంలో నాకు కోవిడ్ వచ్చింది. So we were all praying every day at night at 9 o'clock, COVID should not come to us. మేమందరం కూడా రాత్రి 9 గంటలకి కోవిడ్ మాకు రావద్దని ప్రార్థన All చేసేవాళ్ళం. the 4 members in our family. మా ఇంట్లో ఉన్నటువంటి నలుగురం So we used to pray every day. మేము ప్రతిరోజు ప్రార్థన చేసేవారు. And we were confident that we will not get COVID. మాకు కోవిడ్ రాదని మేము ఎంతో ధైర్యంగా ఉన్నాం. Why? ఎందుకు? Why? We are praying, no? ప్రార్థన చేస్తున్నాం కదా. So I was very, very confident. మేమెంతో ధైర్యంగా ఉన్నాం. But one day I had fever. అయితే ఒక దినాన జ్వరం వచ్చింది. And also I thought, because we are praying, COVID will not come. No? ప్రార్థన చేస్తున్నాం కనుక కోవిడ్ రాదు అనుకున్నాం. But reluctantly I went for test. అయితే టెస్ట్ కొరకే వెళ్ళాము. I had COVID. కోవిడ్ నాకు వచ్చేసింది. వచ్చింది. ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలి? So I got the result. ఇప్పుడు రిజల్ట్ వచ్చింది ఫోన్లో. నా ఫోన్లో. COVID positive. కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలి? My wife and my children, నా భార్య పిల్లలు, I still remember that day. I was Making- telling I got COVID. నాకు ఇంకా గుర్తుంది నాకు కోవిడ్ వచ్చింది అని చెప్పినప్పుడు They all blamed me. వారందరూ నన్నే నిందించారు. You have brought COVID to the house. ఈ యొక్క కోవిడ్ని ఇంటికి తీసుకొచ్చావు, Because you went out, you went for that meeting, from there you brought this. నువ్వు ఒకటి బయటికి వెళ్ళావు, మీటింగ్ వెళ్ళావు కనుక మనకి కోవిడ్ వచ్చింది. You know what we did that day? అది నన్ను ఏం చేస్తామో తెలుసా? Immediately, that place itself, I knelt down. వెంటనే అదే స్థలంలో మోకరించాను. Lord, I got COVID. ప్రభువా నాకు కోవిడ్ వచ్చింది, You have permitted this to happen. దీన్ని నా జీవితంలో అనుమతించారు We మీరు. prayed, but it has happened. మేము ప్రార్థన చేస్తున్నాం, అయినా కూడా జరిగింది. But still, I trust you. అయినప్పటికీ మిమ్మల్ని మీ యందు నమ్మిక ఉంచున్నా, Give me thy grace. నీ And కృపనివ్వండి. I also told one word. మరొక మాట కూడా చెప్పాను, Lord, I still love you. ప్రభువా ఇంకనూ నేను నిన్ను I ప్రేమిస్తున్నాను. will not say that I don't love you because you gave me COVID. నాకు కోవిడ్ ఇచ్చావు కనుక నేను నిన్ను ప్రేమించట్లేదని నేను చెప్పను. I told my wife and others, నా భార్యతో ఇతరులతో చెప్పాను, when I work hard and bring salary, you are all very happy. నేను కష్టపడి ప్రయాసపడ్డప్పుడు మీరందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు కోవిడ్ నేను తీసుకొచ్చినా you are all shouting at me. ఇప్పుడు కోవిడ్ కూడా తీసుకొచ్చినప్పుడు నా విషయంలో నా మీద అరుస్తున్నారే. So COVID came. కోవిడ్ వచ్చేసింది. Next day, thank God, after 2 days, వెంటనే మరుసటి దినాన ప్రభుని all వందనాలు. were tested positive. అందరు కూడా కోవిడ్ So పాజిటివ్. no problem. ఇంకే సమస్య All లేదు, can be together. అందరం కలిసి ఉండొచ్చు. Otherwise, one room లో ఉండాలా, వాళ్ళు రాకూడదు, all restriction. లేకపోతే ఒకరొక రూమ్ లో ఇంకొక రూమ్ లో ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు అందరు కలిసి ఉన్నాం. So I am getting calls from the government. Get admitted in so and so hospital. అక్కడ నీవు ఇంకొక హాస్పిటల్లో ఉన్న భార్య, my son in another hospital. పెద్ద టెన్షన్. హాస్పిటల్ నుంచి కాల్స్ వస్తున్నాయి, ప్రభుత్వం నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి, మీరు అక్కడ అడ్మిట్ అవ్వాలని. But I had one question. అది ఒక ప్రశ్న ఉండింది. My driver నా డ్రైవర్ who was traveling with me, నాతో పాటు ప్రయాణం చేశాడు. he is an idol worshipper. ఆయన విగ్రహారాధికుడు. He didn't get COVID. తనకు మాత్రం కోవిడ్ రాలేదు, I got COVID. నాకు కోవిడ్ వచ్చింది. How can this happen? ఇది ఏ విధంగా జరుగుతుంది? But when you have faith, అయితే నీకు విశ్వాసం ఉంటే what will you say? నువ్వేం చేస్తావు? You will accept. నువ్వు దాన్ని అంగీకరిస్తావు.
You will not question God. దేవుని ప్రశ్నించవు. You will not murmur. దాని విషయమే సనుగులాడవు. One time I got COVID, second time also I got COVID. మొదటిసారి వచ్చింది, రెండోసారి కూడా కోవిడ్ వచ్చింది. So I had to trust in God. కనుక ప్రభు యందు నేను నమ్మిక I ఉంచాలి. should not lose my confidence and trust in God. దేవుని యందు నా ధైర్యాన్ని, విశ్వాసాన్ని కోల్పోవద్దు. Faith accepts. విశ్వాసం అనేది అంగీకరిస్తుంది. And secondly, రెండోదిగా this faith will wait. ఈ విశ్వాసం అనేది వేచి ఉంటుంది. You will not, a person who believes, he will not be in haste. ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు తొందరపడరు, కలవరపడరు. So they will not haste at all. What They if- will be very, very patient. They will be calm. వారు ఎంతో నిమ్మలంగా ఉంటారు, కలవరపడకుండా ఉంటారు. They will not get confused. They will not get worried at all. వారు ఏమాత్రం కలత చెందకుండా, చింతించకుండా ఉంటారు. So faith is very, very patient. విశ్వాసం అనేది ఎంతో ఓర్పుతో కూడింది.